దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులనై యుందురు, మీరు నాకు కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఈ సమయములో అందరూ ప్రభు సన్నిధిలో మోకరిస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, తన సన్నిధిని, తన ఆశీర్వాదం, తన వాగ్దానాన్ని సమయములో మనము పొందుకుందాం. ఈ సమయంలో ఎవరు కూడా అటు చూడక ఆ దేవాది దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయనిచ్చే దీవెన, ఆయనిచ్చే ఆశీర్వాదం, ఆయనిచ్చే గొప్ప మేలు ఈ సమయములో మనము పొందుకుందాం. ఈ సమయంలో అందరూ అలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ దేవుని ఘనపరుస్తూ ఉంటుండగా మనమందరము దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధిని మనమందరము పొందుకొని విశ్వాసం, నిరీక్షణతో, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగుదాం. ప్రార్థిస్తుండగా ప్రార్థన దగ్గర వచ్చిన లోకేష్ గారి సమయంలో ప్రార్థన నడిపిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. అవునా తండ్రి, ఆరాధన వేళలో నా ప్రభా, రాత్రికాల సమయంలో నాయన యొక్క చిన్న గుంపుగా చేరినాయన నీ సన్నిధిలో నా ప్రభా, నా తండ్రి నిన్ను ప్రార్థించుటకు స్తుతించుటకు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవునా తండ్రి నా ప్రభా, నా దగ్గర గ్రామం నుండి నా ప్రభా, అవునా తండ్రి మాజీ సంఘ కాపరి ఆధ్వర్యంలో నాయన మేము ఇక్కడికి వచ్చి నా ప్రభా నాయన నిన్ను స్తుతించుటకు నాయన నీకు పరిచర్లో మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవునా తండ్రి, కులమాల సంఘం నీ ప్రభా మేము దర్శించి నా ప్రభా, అవునా తండ్రి నా ప్రభా వచ్చి ఉన్నాగా నా కృప చూపించండి, సహాయం చేయండి. అవునా తండ్రి, అవునా ప్రభా, ఈ రాత్రి వాళ్ళ కూడికలో నా ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవునా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా నా ప్రభా నిన్ను స్తుతించిన రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. అవునా తండ్రి, నీ దాసులను నిలబెట్టుకొని నాన్న మీ సిలువ చెంతలో నా ప్రభా మీరు నమ్మక మాటలు నాన్న వినిపింప చేయట కృప చూపించండి, సహాయం చేయండి. అవునా తండ్రి, వినగల మంచి మనసును, హృదయాన్ని మాకందరికి దయచేసి ప్రభా నా తండ్రి విన వాక్యంను విడిచిపెట్టకుండా మా హృదయాలను నీరు కట్టి ఫలించుటకు కృపను సహాయమును దయచేయమని ఈ కొద్ది ప్రార్థన నజరేయునిపేట అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ముఖ్యంగా మా లద్దగిరి సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయమున వాక్య భాగాన్ని, చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రభువా, నీ దివ్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మా అందరితో ప్రభా మీరే సూటిగా, ఖండితముగా, ఖచ్చితముగా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి ప్రభా ఆకాశాన్ని కల్పించిన స్థానిక సంఘ కాపరి ప్రభా పెద్దలని
తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి మరొక్కసారి ప్రభా మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితో మాట్లాడి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? మంచిది. అయ్యా మీరు బాగున్నారా? దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల అనుగ్రహింపచేసి ఈ రాత్రి మరొకసారి మీ మధ్యకు వచ్చి వాక్యాన్ని బోధించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే వారి మధ్య నుండి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే వారి మధ్య నుంచి మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరి మధ్య నుంచి అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. మనం వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండకపోతే, ప్రత్యేకించబడకపోతే మన జీవితాలు ఏమైపోతున్నాయి? ప్రత్యేకించబడినట్లయితే మనం ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటామో ఈ రాత్రి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. చూడండి, నిర్గమకాండాన్ని ఒకసారి చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదవండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకించబరచవలెను. ప్రత్యేకింపబడాలి. అన్య జనులలో నుంచి, అన్య జనాంగములో నుంచి ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా మనం ప్రత్యేకించబడాలి. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవాలి. వారి వలె మనం బ్రతికినట్లయితే, వారి వలె మనం జీవించినట్లయితే వారికి మనకి తేడా లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా అక్కడ రాయబడినటువంటి మాట నా ప్రజలను నీ ప్రజల నుంచి ప్రత్యేకపరచెదను. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు మనము కూడా ప్రత్యేకించబడాలి. ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అన్యుల వలె మనం కూడా జీవిస్తే, అన్యుల వలె మనం కూడా మాట్లాడితే, అన్యుల వలె మనం కూడా ప్రవర్తిస్తే వారికి మనకి తేడా ఏమీ లేదు. అందుకే నేటి క్రైస్తవ సమాజం కూడా ఎలా ఉందంటే వారు అలా నడుచుకుంటున్నారు, వారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతున్నారు, మనం కూడా అలాగనే నడుచుకొని అలాగనే జీవించదమన్న ఉద్దేశంతో బ్రతుకుతూ ఉన్నారు. అన్యుల కంటే హీనమైన స్థితిని క్రైస్తవ సమాజంలో కొనసాగించుకుంటూ ఉన్నారు. అందుకే చూడండి, అపొస్తలుడైన పేతురు గారు మానవ సమాజానికి బోధిస్తున్నప్పుడు సర్వ సమాజానికి నేర్పించినటువంటి గొప్ప పాఠాన్ని అక్కడ మనం నేర్చుకుందాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుంచి చదవనా. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. ఎంతమంది మనం రక్షణ పొందామనేది మన మనస్సాక్షికి తెలుసు. రక్షణ పొందిన వారు ఎలా ఉండాలనేది అక్కడ తెలియజేస్తున్న మాట. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. వేరు కాకుండా నేను రక్షణ పొందాను, బాప్తిజం పొందాను, ప్రభు సన్నిధికి వెళుతున్నాను, ప్రభు భోజనంలో పాలు పంపులు పొందుతున్నానంటే నువ్వు ఏనాడు కూడా వర్ధిల్లవు, ఏనాడు కూడా ఎత్తబడే వధువు సంఘముగా నీ ఉండవన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని సంఘమా, దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. ఈ భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నాం? మూర్ఖులకు ఈ తరము వరకు వేరే ఉండి రక్షణ పొందామా?
లేకపోతే వారి వల్లే మనం మాట్లాడుతూ, వారి వల్లే మనం ప్రవర్తిస్తూ, వారి వల్లే దొంగతనాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా రక్షణ పొందలేదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనకు మనమే పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనము ప్రత్యేకించబడిన వారముగా మనం ఉండాలి, ప్రత్యేకించబడాలి. వారి యుద్ధ నుంచి మనము బయలు వెళ్ళాలి. వారితో ఉండి వారి ఆచారాలు, వారి పద్ధతులు ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్నారంట. అందుకే వారి జీవితాల్లో కానానుకు వెళ్ళవలసిన వారు మధ్యలోనే వారు ఏమైపోయారు? పతనమైపోయారు. పక్షులు రాలిపోయినట్లుగా వాళ్ళు రాలిపోయారంట. అందుకే దేవుని సంగమా, మనం ప్రత్యేకించబడిన జనాంగముగా మనం ఉండాలి. అప్పుడే మనము కానానుకు చేరగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనం ఏమైపోతాం? మధ్యలోనే ఆగిపోతాం. ప్రత్యేకించబడకపోతే, ప్రత్యేకించబడిన జనాంగంగా మనం ఉండకపోతే మన జీవితంలో మనం పతనమైపోతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే పేతురు గారు హెచ్చరిక చేస్తూ, ఇదిగో మీరు రక్షణ పొందారు కదా, బాప్తిసం పొందారు కదా, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి హెచ్చరిక చేసిన తర్వాత చూడండి మన కింద. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది ఎక్కడికి చేర్చబడ్డారంట? వారు ప్రత్యేకించబడటానికి వారు చేర్చబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడటానికి నువ్వు చేర్చబడితేనే ఆశీర్వదించబడిన దానవుగా, ఆశీర్వదించబడిన వాడవుగా ఈ భక్తి జీవితంలో నువ్వు నిలిచి ఉంటావు. ప్రత్యేకించబడకుండా నీ జీవితంలో ప్రత్యేకించబడిన జనాంగములో, గుంపులో నువ్వు చేర్చబడకుండా ఆ అన్య జనాంగము గుంపులోని ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, మధ్యలో నువ్వు ఆగిపోతావు, కానానుకు చేరలేవు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రత్యేకించబడిన గుంపులో మనము చేర్చబడదుముగాక. ఆమేన్. ప్రత్యేకించబడిన గుంపు ఎలా ఉంటుందో చదవన మాట కింద. సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ప్రత్యేకించబడిన వారు ఎలా ఉండాలంట? ఎడతెగక ప్రభు సన్నిధికి నడిపించబడాలి. ప్రార్థన జరుగుతుందంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేవుని సన్నిధికి ఆశతో రావాలి. పగలు వస్తే రాత్రి రారు. పగలు వచ్చారనుకోండి, రాత్రి రారు. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, ప్రత్యేకించబడిన వాడు ఏ కూడికి జరిగిన దేవుని సన్నిధిలో కనపడతాడు. అప్పుడే ఆ వ్యక్తిని యెహోవా సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా మనం ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం అందరం ప్రత్యేకించబడినట్లయితే దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. ఆ మాట చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. ప్రత్యేకించబడిన తర్వాత మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 35వ వచనం. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. హల్లెలూయా. ప్రత్యేకించబడిన తర్వాత భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. నువ్వు ప్రత్యేకించబడితేనే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ప్రత్యేకించబడకుండా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను వదిలేస్తాడు, విడిచిపెడతాడు. అందుకనే ఈ ప్రార్థన మన జీవితంలో మనము చాలా ప్రధానముగా మనం చేయాలి.
మమ్మల్ని చేర్చుకొనుము అని ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవునికి దూరంగా ఉన్న నిన్ను ఆయన నిన్ను తన చెంత చేర్చుకొని తన కుమారునిగాను తన కుమార్తెగాను చేర్చుకుని నిన్ను అద్భుతంగా దేవుడు నీరు కట్టిన తోట వలె వర్ధిల్లింప చేస్తాడు నా ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సంగమా, ఈ భక్తుడు చేసిన ప్రార్థన మనందరము చేయుదుముగాక. ఇప్పుడు మనందరం కూడా ఆయన చేర్చుకోవాలని మనమందరి తాపత్రయం, అవునా కాదు? మనందరం కూడా ఆయన చెంత చేరాలని, ఆయనతో ఉండాలని. అందుకే నువ్వు ఆయనతో ఉండాలంటే, ఆయన మనల్ని చేర్చుకోవాలంటే ప్రత్యేకించబడాలి, ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలి. అప్పుడు నిన్ను ఆయన చేర్చుకుంటాడు. అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడు అంటున్న మాట, దేవా మా రక్షక మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి రండి. మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం తీసారా? మొదటి 11వ వచనం చదవండి. మరియు ఆయన ఇట్టనను, ఒక మనుషునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టితో తన కడుపు నింపుకున్న ఆశపడును గాని ఎవడును వానికి ఏమీయు ఇయ్యలేదు, వానికి ఏమీయు ఇవ్వలేదు. ఎందుకు? అందరి వల్లే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. తన జీవితంలో తండ్రి యొద్ద ఉన్నవాడు తండ్రి యొద్ద నుంచి అతడు దూరంగా పారిపోయి ఎక్కడున్నాడు? లోకస్తులతో సహవాసం చేశాడు. ప్రత్యేకించబడిన వాడు మళ్ళీ ఏమయ్యాడు? గుంపులో చేర్చబడ్డాడు. ఏ గుంపులో? మేకల గుంపులో చేర్చబడ్డాడు. గొర్రెల గుంపులో ఉండవలసిన నీవు మేకల గుంపులోనికి వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఎవ్వడును వానికి ఏమీ ఇవ్వలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నమాట, ప్రత్యేకించబడిన జనాంగముగా మనం ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క రాత్రి మనందరం కూడా ఒక్కసారి మనం ప్రత్యేకించబడిన ప్రజలముగా, ప్రత్యేకించబడిన జనాంగముగా మనమందరము కూడా చేర్చబడదుముగాక. ఆమేన్. చూడండి 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివానరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇదిగో ఏమంటున్నాడు అక్కడ? తండ్రి, నీ కుమారుడిగా ఉండటానికి యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల పుస్తకంలో మనం ఏం చదివాము? అక్కడ మమ్మల్ని చేర్చుకొను. తండ్రికి దూరమై బ్రతుకుతున్న వేళ ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే ఆయన చెంత చేర్చుకొనటానికి, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా చేర్చుకొనటానికి దినమెల్ల ప్రభు చేతులు చాపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటంటే, మా రక్షక మమ్మలను చేర్చుకొనమని ప్రార్థన చేస్తే నిన్ను ఆయన చేర్చుకునడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా చేర్చుకుంటున్నాడంట? ఆయన కూలివానిగా కాదు, పనివానిగా కాదు. ఎలా చేర్చుకుంటున్నాయన? కుమారునిగా అతన్ని చేర్చుకుంటున్నాడు. అందుకే దేవుని ప్రజలారా, ఒక్కసారి మనందరం కూడా ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో
దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, లోకంలోనూ బ్రతుకుతున్నట్లయితే, ప్రత్యేకించబడినట్లయితే ఆయన నిన్ను కుమారునిగా కుమార్తెగా చేర్చుకొని ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇవ్వబోతున్నాడు అన్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ప్రత్యేకించబడినప్పుడు నీకు ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది. ప్రత్యేకించబడకుండా, ఆయన సన్నిధిలో నీవు జీవించకుండా, ఆయన సన్నిధికి వచ్చి కూడా లోకస్తుల వల్ల హీనంగా బ్రతుకుతూ జీవిస్తున్నట్లయితే నిన్ను ఏనాడు కూడా ఆయన చేర్చుకోడు, నేను త్రోసి వేస్తాడు ఆయన. అందుకే ఈ రాత్రి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనాన్ని చదవండి, ముగించబోతున్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగెను. ప్రత్యేకించబడకపోతే, లోకములోని ఉన్నట్లయితే తండ్రి కుమారుని గురించి ఇతరులకు చెప్తున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. తప్పిపోయినట్లయితే ఆత్మీయ జీవితంలో పాపముల చేత, అపరాధముల చేత నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నట్లయితే, ఇప్పుడే నువ్వు కూర్చున్న సమయంలో ఏ పాప స్థితిలో నువ్వు కూర్చున్నావో ఆ స్థితిలో నుంచి మనము లేతుముగాక. ఆమేన్. లేపబడినప్పుడు తండ్రి యొద్దకు వచ్చినట్లయితే, తండ్రి నీ కూలివాణిలో ఒక్కనిగా నన్ను పెట్టుకోమని ప్రార్థన చేయగలిగితే, నన్ను నీ కుమారునిగా చేర్చుకోమని ప్రార్థన చేయగలిగితే, ఆయన నిన్ను పనివాణిగా కాదు ఒక కుమారునిగా చేర్చుకొని ఏం చేస్తాడంట? ఆ మాట ఒకసారి చదువుతారా? ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి చదువు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి పాదముల చెప్పులు తొడిగించుడి. అంతవరకు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత, తన కుమారునిగా చేర్చుకున్న తర్వాత సమస్తాన్ని కూడా తండ్రి కుమారునికి ఇచ్చిన రీతిగా, నీ నా పరమ తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని పోగొట్టుకున్న మన జీవితాల్లో నీవు ప్రత్యేకించబడి తండ్రి యొద్దకు వచ్చినట్లయితే సమస్త దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యము, ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనందరికీ, సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దీని కట్టి ఫలింప చేయబడే రీతిగా మనందరం కూడా జీవించాలని దేవుని సన్నిధిలో దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన దైవజనులు లదగిరి సంకాపరి రెవరెండ్ జెరమి కృష్ణ గారికి సంగతర ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో దేవనగర్ సంఘ కాపరి ఆనంద్ క్రిస్టియన్ గారి సమయంలో మనలో కృప్తొచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రేమ వేడైన దేవ, నీ ఘనమైన పాదములకు, ఉన్నతమైన పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దాసులు నా తండ్రి, మరి ఎంతో నా తండ్రి సుదూర ప్రాంతం నుంచి నా తండ్రి ఈ యొక్క ప్రాంతానికి నా తండ్రి నీ దాసు నా తండ్రి ఎంతగానో వాక్యం మా కోసం చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నేను అవును నేను ప్రభా, నేను యొక్క కులమాల సంఘంలో ప్రభా నీ దాసులకు నేను మంచి వినగల మనసు, మంచి గ్రహించే ఆలోచనతో నా తండ్రి మరి మంచి వాక్యాలను తండ్రి ఉపదేశించినందుకు ఆయన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన చేస్తున్నటువంటి పరిచర్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు. అవును నేను ప్రభు, నేను తండ్రి ఈ లోకానికి నా తండ్రి ఈ మూర్ఖతరం వారికి వేరే రక్షణ పొందులని వాక్య భాగం నేను తండ్రి ఎంతగానో తండ్రి నీ దాసుడు ద్వారా నన్ను ఫలింపచేశారు.
అవును నా తండ్రి, ఆ వాక్యం నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి మరి ఫలింపు చేయడానికి కూడా కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీకు ఈ స్తోత్రం నైనా, నీ దాసుల ద్వారా నా తండ్రి నైనా మరి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, వాక్య ఫలింపుని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని బట్టి, సంఘ సరిహద్దులను బట్టి నేను విస్తరించడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును నా తండ్రి, నన్ను నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండడానికి కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎందరైతే నా తండ్రి మరి యొక్క సంఘంలో తండ్రి మారు మనసు పొందుకొని పాప క్షమాపణ మరి పొందుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా బాప్తీసాలు తీసుకోలేని బిడ్డలు కూడా మరి బాప్తిసం తీసుకొని దేవుని మందిరంలో చక్కగా క్రమంగా మర్యాదగా నడుచుకునే కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికే స్తోత్రం. మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడును, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కానుకలు తీసుకుందాం. సమయంలో కానుకలు తీస్తుండగా నా దగ్గర వచ్చిన లోకేష్ గారు ఒక పాట పాడి వినిపిస్తారు. దయచేసి సమయంలో కానుకలు తీసుకుందాం. సంఘ పరిచారకులు కానుక